ఆల్ ఆఫ్ యు సీ లాస్ట్ క్లాస్లో మనము మోల్ కాన్సెప్ట్లో బేసిక్స్ గురించి చెప్పుకున్నాము. ఈ క్లాస్లో దానికి ఇంకా కంటిన్యూస్ ఏముంటుందో డెన్సిటీ గురించి వాటి గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, లాస్ట్ క్లాస్లో ఏమేమి చెప్పుకున్నామంటే మనము ఇక్కడ క్వశ్చన్లో మాస్ ఇచ్చినప్పుడు మోల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మోల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకే, ఇప్పుడు మాస్ నుంచి మోల్స్ రావాలంటే మోల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. మోల్స్ను మాలిక్యులే కన్వర్ట్ చేయాలంటే మోల్ ఇంటూ అవగాడ్రో నెంబర్. అంతేనా? మోల్ ఇంటూ అవగాడ్రో నెంబర్. ఈ మాలిక్యూల్స్ను ఆటమ్స్లే కన్వర్ట్ చేయాలంటే ఓకే, మాలిక్యూల్ ఇంటూ అటామిసిటీ. ఓకేనా? ఇది చేస్తే మనకు ఆటమ్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అదే మాలిక్యూల్స్ను ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్స్లే కన్వర్ట్ చేయాలంటే ఓకే, అంటే మనము మాలిక్యూల్స్ నుంచి ఎలక్ట్రాను, ప్రోటాన్, న్యూట్రాన్ను మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే, మోల్ ఇంటూ అవగాడ్రో నెంబర్ ఇంటూ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఎలక్ట్రాన్ రాస్తాం, ఆటమ్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఆటమ్స్ అని రాస్తాం. అంతేనా? అంటే మనం ఆటమ్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మాలిక్యూల్ ఇంటూ ఆటమ్స్, ఎలక్ట్రాన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మాలిక్యూల్ ఇంటూ ఎలక్ట్రాన్. ఇది మాలిక్యూల్ అవుతుంది. ఓకేనా? మోల్ ఇంటూ అవగాడ్రో నెంబర్. ఇక్కడ వరకు మనకు క్లారిటీ వచ్చిందా? ఇంకా చూడండి, ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఎలక్ట్రాన్ నుంచి మాలిక్యూల్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫ్రమ్ ఎలక్ట్రాన్స్ హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ మాలిక్యూల్ మీన్స్ ఎలక్ట్రాన్స్ బై ఓకే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వన్ మాలిక్యూల్. అదే ప్రోటాన్ నుంచి మాలిక్యూల్ను ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రోటాన్ బై నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ వన్ మాలిక్యూల్. న్యూట్రాన్ నుంచి మాలిక్యూల్ను ఫైండ్ అవుట్ చేయాలంటే న్యూట్రాన్ బై నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ వన్ మాలిక్యూల్. ఇప్పుడు ఫ్రమ్ ఆటమ్స్ హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ మాలిక్యూల్ మీన్స్ ఆటమ్స్ బై అటామిసిటీ. ఓకే, ఫ్రమ్ మాలిక్యూల్ హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ మోల్ మీన్స్ ఓకే మాలిక్యూల్ బై అవగాడ్రో నెంబర్. ఓకే, ఫ్రమ్ మోల్స్ హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ మాస్ మీన్స్ మోల్ ఇంటూ మోలార్ మాస్. దట్ మీన్స్ మోల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఈ మాస్ కావాలంటే మాస్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఇంటూ మోలార్ మాస్. అదేనా ఇక్కడ రాసింది? మోల్స్ నుంచి మాస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మోల్స్ ఇంటూ మోలార్ మాస్. అంతేనా? ఇంతవరకు మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఇప్పుడు చూడండి నౌ ఇక్కడ క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ గ్రామ్ అయాన్స్ అండ్ అయాన్స్. ఇక్కడ చూడండి, గ్రామ్ అయాన్స్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈజ్ గ్రామ్ అయాన్స్? గ్రామ్ అయాన్స్ అంటే అర్థం ఏంటంటే గ్రామ్ అయాన్స్ మీన్స్ మోల్స్ ఆఫ్ అయాన్స్. ఓకే, గ్రామ్ అయాన్స్ అంటే అర్థమైంది మోల్స్ ఆఫ్ అయాన్స్. ఇప్పుడు గ్రామ్ అయాన్ అన్నా ఓకే గ్రామ్ అయాన్ అని ఇచ్చిన క్వశ్చన్లో గ్రామ్ ఆటం ఇచ్చిన, గ్రామ్ మాలిక్యూల్ ఇచ్చిన, దాని అర్థం ఏంటంటే మోల్స్ అని అర్థం. ఇప్పుడు క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ గ్రామ్ అయాన్స్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? మోల్ ఫైండ్ అవుట్ చేయాలా అని అర్థం. ఓకేనా? మోల్స్ను ఫైండ్ అవుట్ చేయాలా. ఇప్పుడు చూడండి మోల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మోలార్ మాస్ అని మనకు బాగా తెలుసు. ఇప్పుడు గ్రామ్ అయాన్స్ని ఫైండ్ అవుట్ చేయాలా. జనరల్గా కొన్ని అయాన్స్ని తీసుకుంటే అయాన్స్ SO4-2, PO4-3, Na+2, Mg+2
వీటి మోలార్ మాసెస్ ఎంజీకి 24. ఎందుకంటే ఈ ఎలక్ట్రాన్ దాని మీద మోలార్ మాస్ అనేది ఎలక్ట్రాన్ మీద డిపెండ్ కాదు, అర్థమైందా? కాబట్టి ఎంజీ మాస్ 24, సోడియం మోలార్ మాస్ 23, PO4 మోలార్ మాస్ ఎంత 95. ఎలా వచ్చిందంటే పి మాస్ 31, ఆక్సిజన్ మాస్ 16, ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 4 × 16 95. సల్ఫర్ SO4 -2కు మోలార్ మాస్ 96. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మోలార్ మాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేసేది? ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగినాడు, క్యాల్కులేట్ నెంబర్ ఆఫ్ గ్రామ్ అయాన్స్ అండ్ అయాన్స్ ఇన్ 190 గ్రామ్ ఆఫ్ PO4 -3 అయాన్ అని చెప్పాడు. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? నెంబర్ ఆఫ్ గ్రామ్ అయాన్స్ని ఫైండ్ అవుట్ చేయాలా. నెంబర్ ఆఫ్ గ్రామ్ అయాన్స్ అంటే అర్థమైంది మోల్. ఇప్పుడు మోల్ను ఫైండ్ అవుట్ చేయాలా. నెంబర్ ఆఫ్ గ్రామ్ అయాన్స్ అంటే అర్థమైంది, దీని అర్థము మోల్ అని అర్థం. మోల్ను ఫైండ్ అవుట్ చేయాలా అంటే నెంబర్ ఆఫ్ గ్రామ్ అయాన్ ఈజ్ ఈక్వల్ టు మోల్ వెయిట్ బై మోలార్ మాస్. క్వశ్చన్లో వెయిట్ ఎంత ఇచ్చాడు? 190 ఇచ్చాడు. దీని ప్లేస్లో నేను 190 వేసిన. ఓకే, ఇప్పుడు PO4 మోలార్ మాస్ ఎంత? 95. ఇక్కడ నేను ఎంత వేస్తాను? 95 వేస్తాను. అంటే 190/95 ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు అయాన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అయాన్స్ అంటే మోల్ ఇంటూ Na. ఫార్ములా ఏంది? మోల్ ఇంటూ Na. మోల్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 × Na. అదేనా మనం ఇక్కడ రాసిందే. నెంబర్ ఆఫ్ అయాన్స్ అంటే మోల్ ఇంటూ Na. ఇప్పుడు ఈ స్లైడ్లో మనం కొత్తగా నేర్చుకున్నది ఏంది అంటే ఇక్కడ గ్రామ్ అయాన్స్ అంటే మోల్స్ ఆఫ్ అయాన్స్ అని అర్థం. గ్రామ్ అయాన్ అని క్వశ్చన్లో ఇచ్చాడంటే మనం మోల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చూస్తే ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్యాల్కులేట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 4 grams ఆఫ్ O-2 అని చెప్పాడు. అంటే 1 O అనేది ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిఫరెంట్, మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిఫరెన్స్. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కు డిఫరెంట్ ఏంటో తెలుసుకుందాము. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మోల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ మోల్స్ను మాలిక్యూల్లే కన్వర్ట్ చేయాలి. మోల్స్ని మాలిక్యూల్లే కన్వర్ట్ చేయాలంటే మోల్ ఇంటూ Na. ఇప్పుడు ఇది మాలిక్యూల్ అయింది. ఓకే, ఈ మాలిక్యూల్ నుంచి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ ఎలక్ట్రాన్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి మోల్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, మోలార్ మాస్. దీని ఆక్సిజన్ 1 O ఉంది కాబట్టి దీని మోలార్ మాస్ 16. ఓకే, గివెన్ వెయిట్ 4. అప్పుడు 4/16 ఇంటూ Na ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? ఇక్కడ ఒక ఆక్సిజన్లో 8 ఉంటాయి. ఇక్కడ -2 ఇచ్చాడు కాబట్టి ఏమైనాయి? టోటల్ 10 అయినాయి. ఇంటూ 10. ఇదేనా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే మనకు వచ్చింది? ఓకే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అది వచ్చింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చాడు మన క్వశ్చన్లో, ఇది ఫైండ్ అవుట్ చేయాలా. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అర్థం ఏంటంటే మోల్ ఇంటూ ఎలక్ట్రాన్స్. ఓకే, మోల్ ఇంటూ ఎలక్ట్రాన్స్ ఇన్ ఓకే, ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ను మనం రాయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓకే, మోల్ ఇంటూ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మోల్ అంటే 4/16. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కు డిఫరెన్స్ తెలిసిందా? ఓకే, ఇప్పుడు చూడండి,
నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే n ఇంటూ మోల్ ఇంటూ ఎలక్ట్రాన్స్ రాస్తే సరిపోతుంది. అదే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే మోల్ ఇంటూ అవగాడ్రో నెంబర్ ఇంటూ ఎలక్ట్రాన్ రాయాలి. మోల్ ఇంటూ అవగాడ్రో నెంబర్ ఇంటూ ఎలక్ట్రాన్ రాస్తే ఇది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే మోల్ ఇంటూ ఎలక్ట్రాన్స్ రాస్తే సరిపోయి. ఓకే, ఇంకా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చినాడు. ఇఫ్ యాన్ అయనైజ్డ్ సాల్ట్ కంటైన్స్ 1% ఆఫ్ KI 1% ఆఫ్ KI అండ్ ఏ పర్సన్ టేక్స్ 2 grams ఆఫ్ సాల్ట్ ఎవరి డే. ఓకే, ద అయోడిన్ అయాన్స్ గోయింగ్ ఇంటూ హిజ్ బాడీ ఎవరి డే వుడ్ బి అప్రాక్సిమేట్లీ అన్నాడు. ఓకే, సాల్ట్ అనేది 2 grams ఉందంట, అతను రోజు తీసుకుంటున్నాడంట. ఓకే, అప్పుడు అతని బాడీలోకి ఓకే అయోడిన్ అయాన్స్ ఎన్ని పోతున్నాయి బాడీలోకి అని వాడు అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, అయోడిన్ అయాన్స్ను మనం ఫైండ్ అవుట్ చేయాలా. ఏం ఫైండ్ అవుట్ చేయాలా? అయోడిన్ అయాన్స్ను మనం ఫైండ్ అవుట్ చేయాలా. అయోడిన్ అయాన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు ఫార్ములా ఏంది? అయాన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఓకే మోల్ ఇంటూ NA, మోల్ ఇంటూ NA అయాన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం లాస్ట్ స్లైడ్లో కూడా చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ మనకు మోల్ను ఫైండ్ అవుట్ చేయాలంటే మోల్ ఫార్ములా ఏంటి? వెయిట్ బై మోలార్ మాస్ ఇంటూ NA. ఇప్పుడు మనకు వెయిట్ కావాలా, అయోడిన్ అయాన్స్ వెయిట్ కావాలా. ఇక్కడ వెయిట్ ఇవ్వలేదు, అప్పుడు వెయిట్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఓకే మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఇక్కడ చూడండి, మాస్ ఆఫ్ సాల్ట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2 grams ఇచ్చాడు. మాస్ ఆఫ్ సాల్ట్ 2 grams ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మాస్ ఆఫ్ KIని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే 2 gramsలో మనకు ఓకే 2 gramsలో మనకు 1% KI ఉంది. 2 gramsలో మనకు 1% KI ఉంది. అంటే 2 gramsలో 1% KI ఉంది. 1% KI అప్పుడు 2 ఇంటూ 1/100 అప్పుడు 0.02 వస్తుంది ఆన్సర్. అంతే కదా, 2 gramsలో 1% KI ఉంది. అప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మాస్ ఆఫ్ KI ఎంత వచ్చింది? 0.02 వచ్చింది. అప్పుడు మాస్ మనకు తెలిసింది, మోల్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఓకే, మోల్స్ ఆఫ్ KI అప్పుడు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ప్లేస్లో ఎంత రాయొచ్చు? 0.02 రాయొచ్చు. మోలార్ మాస్ ఎంత రాయొచ్చు? KI మోలార్ మాస్ K మాస్ 39 ఓకే I మాస్ 127. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 166 వస్తుంది. అంతేనా? ఇప్పుడు మోల్ వచ్చిందా? ఇప్పుడు చూడండి, ఓకే మోల్ వచ్చినప్పుడు ఓకే ఇది మోల్, దీని వాల్యూ ఎంత? దీన్ని ఏమంటాం? మోల్ అంటాం. మోల్ నుంచి మనము మాలిక్యూల్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మాలిక్యూల్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మోల్ ఇంటూ NA. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాలిక్యూల్స్ ఆఫ్ KI అంటే మోల్ ఇంటూ NA. మోల్ ఇంటూ NA. మోల్ ప్లేస్లో 0.02/166 ఇంటూ NA వాల్యూ ఎంత? 6 × 10⁻23. ఇప్పుడు వాడు ఏమడిగినాడు? అయోడిన్ అయాన్స్ అడిగినాడు. నెంబర్ ఆఫ్ I మైనస్ అయాన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? జనరల్గా ఇప్పుడు చూడండి, KI డిసోసియేట్ ఇంటూ K ప్లస్ I మైనస్. ఇది 1 mole ఉంటే ఇది 1 mole ఫామ్ అయింది. అంటే మోల్ రేషియో సేమ్. అప్పుడు ఈ మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయో I మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయో I మైనస్ అయాన్స్ కూడా అన్నీ ఉంటాయి. ఓకే, ఇది 1:1 రేషియో ఉండాలి కాబట్టి అప్పుడు
I మైనస్ అయాన్స్ అయోడిన్ అయాన్స్ ఏమవుతాయి 0.02/166 ఇంటూ 6 ఇంటూ 10⁻23 అవుతుంది. ఓకే, ఇప్పుడు దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకు సింపుల్ కాన్సెప్ట్ అనేది తెలియాలి. ఏం తెలియాలి? అయోడిన్ అయాన్స్ అన్నాడు కాబట్టి అయోడిన్ అయాన్స్ అంటే అయాన్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మోల్ ఇంటూ Na కావాలి. ఇక్కడ మోల్ కనుక్కోవాలంటే మాస్ కావాలి. మాస్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేసినాము? ఓకే, మాస్ని ఫైండ్ అవుట్ చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది, మనకు ఆన్సర్ వచ్చింది. ఓకేనా, ఇది సింపుల్గా మనము తెలుసుకునింది. ఓకే, ఇంకా చూద్దాం. ఇప్పుడు ఓకే, ఇక్కడ చూడండి ఏబి అనేటివి ఓకే ఓకే ఇప్పుడు చూస్తే ఓకే జనరల్గా చూడండి ఏ క్యాటయాన్ బి యానయాను కంబైన్డ్ అయ్యి మనకు ఒక ప్రోడక్ట్ అనేది వస్తుంది. అది ఏ ప్రోడక్ట్ వస్తుంది అనేది మనం ఎలా తెలుసుకుంటాము అనేది ఇక్కడ మనము ఈ స్లైడ్లో తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏ ప్రోడక్ట్ వస్తుందంటే ఏఎక్స్ బివై అనే ప్రోడక్ట్ వస్తుంది. అది ఎలా వచ్చింది అంటే ఈ పవర్ ఉంటుంది కదా, దీన్ని ఇక్కడికి తీసుకురాండి, దీన్ని ఇక్కడికి తీసుకురాండి, సరిపోతుంది. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది ఏఎక్స్ బివై అనేది అవుతుంది. జనరల్గా చార్జ్ ఆన్ చార్జ్ ఆన్ 1 ఏ పాజిటివ్ అయాన్ ఎంత అన్నాడు. ఇప్పుడు దీని మీద ఉండే ఛార్జ్ ఎంత అన్నాడు. ఒక ఏ ప్లస్ అయాన్ యొక్క ఛార్జ్ ఎంత అంటే దీని మీద ఎంత ఉంటుందో అది దాని ఛార్జ్ అవుతుంది. ఇక్కడ వై ఉంది కాబట్టి వై యూనిట్ అవుతుంది. అప్పుడు ఛార్జ్ ఆన్ ఎక్స్ ఏ ప్లస్ వై అయాన్ అన్నాడు. ఓకేనా, ఛార్జ్ ఆన్ ఎక్స్ ఏ ప్లస్ వై అయాన్ అన్నాడు. అప్పుడు ఛార్జ్ కనుక్కోవాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది దాని పైన ఉండేటి. ఓకేనా, ఇప్పుడు చూడండి అంటే దీని ఛార్జ్ ఈ క్యాటయాన్ యొక్క ఛార్జ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. అప్పుడు ఈ ఏ అయాన్ యొక్క ఛార్జ్ ఓకే ఏ అయాన్ ఛార్జ్ వాట్ XY అవుతుంది. ఓకేనా, ఏ అయాన్ ఛార్జ్ XY అవుతుంది. ఇప్పుడు ఛార్జ్ ఆన్ 1B అయాన్ ఓకే ఛార్జ్ ఆన్ 1B అయాన్ అంటే దానిపైన ఎంత ఉంది X ఉంది. అప్పుడు మనకు ఆన్సర్ X యూనిట్ అవుతుంది. అదే ఛార్జ్ ఆన్ ఓకే YB మైనస్ X అయాన్ అన్నామనుకో ఓకే అప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలా మల్టిప్లై చేయాలా. ఇప్పుడు చూడండి ఛార్జ్ ఆన్ దిస్ బి అయాన్, అప్పుడు ఛార్జ్ ఆన్ ఈ బి అయాన్ అంటే YB అయాన్ ఉంది కదా, అప్పుడు దీని మీద ఛార్జ్ ఎంత ఉంది అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, XY అవుతుంది. ఇది పాజిటివ్ XY, ఇది నెగిటివ్ XY. ఓకే, ఇప్పుడు దీని మీద ఛార్జ్ ఎంత ఉంది, ఇది న్యూట్రల్ కాబట్టి దీనికి 0 ఉంటుంది. ఓకేనా, న్యూట్రల్ కాబట్టి. ఇప్పుడు టోటల్ ఛార్జ్ పాజిటివ్ నెగిటివ్, ఈ టోటల్ ఏమవుతుంది టోటల్ ఛార్జ్ ఇది 0నే అయిపోతుంది, న్యూట్రల్ అయిపోతుంది. ఇది క్యాన్సిల్ అయిపోయి ఒకదాని మీద ఏ మీద ఛార్జ్ ఎంత ఉంది అంటే ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే XY అవుతుంది. దీని మీద ఛార్జ్ ఎంత అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. దాన్నే నేను ఇలా రాసిన, ఒక అయాన్ మీద ఛార్జ్ అంటే దాని మీద ఉండేది రాస్తే సరిపోతుంది, ఒక అయాన్ మీద ఛార్జ్ అంటే దాని మీద ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఏమైనా ఒక వాల్యూ ఇచ్చాడంటే
దాన్ని దీన్ని మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఈడ XY XY, ఈడ YX XY ఉన్నది. ఓకేనా? ఇప్పుడు చూడండి జనరల్గా మనకు ఓకేనా Mg+2 Cl మైనస్ ఇచ్చి దాని ప్రోడక్ట్ ఏంటి అన్నాడు అనుకో, అప్పుడు మనం ఎలా రాస్తాము అంటే ఇక్కడ చూడండి, మనం క్రిస్ క్రాస్ చేసినామా చేయలేదా? ఇక్కడ చూడు. ఓకే, ఇది ఇలా వచ్చింది, ఇది ఇలా వచ్చింది, అప్పుడు AX BY వచ్చింది. అంటే అప్పుడు ఏమని రాయొచ్చు? ఓకే, దీన్ని ఇక్కడికి రాసినాము, దాన్ని అక్కడికి రాసినాము. ఓకే, అప్పుడు ఏమైంది? దీన్ని ఇట్లా రాయొచ్చు, దీన్ని ఇట్లా రాయొచ్చు. అంటే ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఇది ఇక్కడికి రాసినాము, ఇది ఇక్కడికి రాసినాము. ఇది 1 కదా ఇక్కడ ఉండేది, ఇక్కడ 1 పెట్టినా ఒకటే, పెట్టకున్నా ఒకటే. ఓకే, ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1 మినిట్. ఓకే, ఓకే, ఓకేనా? ఇప్పుడు ఓకే, ఇది మామూలుగా ఇలా ఇచ్చాడు మనకు క్వశ్చన్. Mg+2 Cl మైనస్ ఇచ్చినప్పుడు దాని ఈడ ప్రోడక్ట్ ఏంటి అంటే మనము MgCl2 రాసేసినాము, మనకి ఈజీగా వచ్చింది కాబట్టి. మనకు తెలియనప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ ఎలా వస్తుందంటే, ఇక్కడ ఉండేది ఇక్కడికి రాయండి, ఇక్కడ ఉండేది ఈడికి రాయండి. అప్పుడు ఏమవుతుంది? MgCl2 అనేది వచ్చింది. ఇక్కడ అదే కదా మనం రాసింది. ఈ Xని తీసుకొచ్చి ఇక్కడ రాసినాము, ఈ Yని తీసుకొచ్చి ఇక్కడ రాసినాము. అప్పుడు ఏమైంది? AX BY అయింది. అంతే కదా ఇక్కడ రాసింది. దాని X ఇక్కడ రాసినాము, దీని Y ఇక్కడ రాసినాము. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు దీని ప్రోడక్ట్ ఏంటి అన్నాడు అనుకో, Ca+2 PO4-3. దాని ప్రోడక్ట్ ఎలా ఏంటి అని అడిగినప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాయండి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాయండి. అంతే, మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? అప్పుడు ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది? 3 వస్తుంది. దాన్ని మనం ఇలా రాయొచ్చు. ఓకేనా? ఓకే, ఇక్కడ 2 రాసినాము, ఇక్కడ 3 వచ్చింది. ఇంకా దీన్ని ఎలా డిసోషియేట్ చేస్తాము? Al2SO4 థ్రైజ్ అంటే దీన్ని తీసుకొచ్చి ఓకే క్రిస్ క్రాస్ కదా, దీన్ని ఇక్కడికి పెట్టండి. అప్పుడు ఏమైంది? Al+3 పైకి పోయింది, SO4-2 ఇక్కడికి వచ్చింది. అంటే E2SO4 పైకి పోయింది, E3Al పైకి పోయింది. అంటే అప్పుడు ఏమైంది? Al+3 SO4-2 అయింది. E2 అనేది ఇక్కడ రాసినాము, దీనికి పక్కన. E3 అనేది SO4కు వైపు ఆ 3 రాసినాము, ఇక్కడ 3 అనేది. ఓకేనా? నౌ సి 1 mole ఆఫ్ Al2SO4 థ్రైజ్ అంటే ఇందులో 2 moles ఆఫ్ Al+3 అయాన్స్ ఉన్నాయి, 3 moles ఆఫ్ SO4-2 అయాన్స్ ఉన్నాయి. ఓకేనా? 1 mole ఆఫ్ Al2SO4 థ్రైజ్లో 2 moles ఆఫ్ Al+3 అయాన్స్ ఉన్నాయి, 3 moles ఆఫ్ SO4-2 అయాన్స్ ఉన్నాయి. ఇది ఎలా చెప్పినాము అంటే దీన్ని ఇలా డివైడ్ చేసినాము, డిసోషియేట్ చేసినప్పుడు ఇది 2 mole కదా, ఇది 3 mole. ఓకే, 3 mole. ఓకేనా? Al పక్కన 2 ఉంది కాబట్టి ఇది 2 mole. Al పక్కన 2 ఉంటే
అదేమైంది, ఇది 2 మోల్ అయింది. SO4 ఈ వైపున ఎంత ఉన్నది, 3 ఉంది కాబట్టి SO4 అనేది 3 మోల్స్ అయింది. దాన్నే నేను ఇక్కడ ఇలా రాసినాను. ఓకే, ఇప్పుడు ఈ ఏకు బికి ఇప్పుడు ఇవి రెండు రియాక్ట్ అయినాయనుకో, దాని ప్రోడక్ట్ AB అని రాసిన. అంటే ఇక్కడ ఇవి రెండు సేమ్ అయినప్పుడు మనకు ప్రోడక్ట్ AB అనేది వస్తుంది. అంటే Na ప్లస్ Cl మైనస్ రియాక్ట్ అయితే NaCl వచ్చింది. ఎలా అంటే ఇక్కడ +1 ఉంది, ఇక్కడ -1 ఉంది, ఇవి రెండు సేమే కదా, మ్యాగ్నిట్యూడ్ అనేది ఒకటిగానే ఉంటుంది, అప్పుడు NaCl వస్తుంది. అదే ఇక్కడ Mg+2 SO4 -2 ఉంది, ఈడ 2నే ఉంది, ఈడ 2నే ఉంది, అప్పుడు ఎలా రాయొచ్చు, MgSO4 అని రాయొచ్చు. ఈడ AB రాసినాం కదా, అంటే ఇవి రెండు కలిపి రాస్తే సరిపోతుంది. ఓకేనా, అట్లా. ఓకే, అంటే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, క్రిస్ క్రాస్ రూలు. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ ఈ కొన్ని అయితే సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు, ఇవి మనకు తెలిసిందే. ఓకేనా, ఇంకా నౌ డెన్సిటీ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.